మేడం గారు. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నట్టున్నారు. దేశద్రోహం కేసు ఎందుకు పెట్టారు రఘురామకృష్ణరాజు గారి మీద? అప్పుడు కరోనా వ్యాక్సిన్ ఇది క్రిస్టియన్ వ్యాక్సిన్. ఈ కరోనా వ్యాక్సిన్ కేవలం క్రిస్టియన్స్ కే వేస్తున్నారు. ఈ పని క్రిస్టియన్కి ముస్లిం ఏదో హిందూ మతాల మధ్య గొడవలు సృష్టించి ఈ ప్రభుత్వంలో అల్లజడి సృష్టించాలని ప్రయత్నించినందుకు దేశద్రోహం కేసు పెట్టారు. దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి. ఏమైనా అనుమానాలు ఉంటే ఛాలెంజ్ విసురుతున్నాం. మీ ఇక్కడ ఒడితోపులకి ఎవడెక్కడ భయపడేవాడు లేడు. బోట్లకు సంబంధించి వీళ్ళ అధికారులే ఇచ్చారండి లెక్కలు. మరి వీటికి సంబంధించి ఏందో చెప్పమని నేను అడుగుతున్నా సూటిగా. ఇదే అధికారులు మన వరదలకు సంబంధించి 202 పడవలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 432 పడవలు పూర్తిగా దెబ్బతినిపోయినాయి. కొన్ని వందల చిన్న బోట్లు బ్యారేజీ గేట్ల మధ్య నుంచి కొట్టుకుపోయినాయి అని చెప్పి సాక్షాత్తు ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క. మరి ఇన్ని కొట్టుకుపోవటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణమా? చెప్పండి, నేను అడుగుతున్నా. ఈ ఆడలేక మధ్యలో ఓడిలాగా మీకు అధికారం ఇచ్చి 164 సీట్లు ఇస్తే 10 రోజులుగా వరదలో మునిగిపోతుంటే విజయవాడ దిక్కు దివాన్ లేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు ఉంటే ఈ రోజు వచ్చి మా మీద విమర్శలు చేయటం ఏంటి? చేతనైతే 2 నెలలు వాళ్ళు సహాయం చేయండి. ప్రెస్ మీట్లు పెట్టేటటువంటి టైము, చంద్రబాబు నాయుడు గారు ఫోటోలకు ఫోజులు ఇచ్చేటటువంటి సమయాన్ని బాధితులకు కేటాయించి. పక్క పవన్ కళ్యాణ్ అంటాడు నేను వెళ్తే అక్కడ సహాయ కార్యక్రమాలు దెబ్బతినిపోతాయి అంటాడు. చంద్రబాబు నాయుడు గారు నేను 24 గంటలు అక్కడే ఉండి అక్కడే పడుకుంటున్నా, అక్కడే తింటున్నా, అక్కడే స్నానం చేస్తున్నా అని చెప్పి ఈ బిల్డప్లు ఇస్తారు. ఎందుకు ఇట్లాంటివి చేయటం? ఇవన్నీ మొత్తం వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి ఎన్ని పోయినాయి, ఎత్తుకుపోయినాయి. మా మీద విమర్శ చేయడానికి కేంద్రీకృతం చేస్తున్నారు సమయం అంతా. మాకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా మీరు చెప్పేటటువంటి దాని ప్రకారం. మేమంతా నిర్వీర్యం అయిపోయింది చెప్పారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు మేమేం లేదు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, ఇంకా చాలా సబ్జెక్టులు ఉన్నాయి, మీరే కంటిన్యూ చేసేస్తే ఎలాగా? అజయ్ ఏంటిది? మీరే ఓట్లన్నీ చేసి కుట్రలు పండుతున్నారట. 11 సీట్లు ఉన్న వాళ్ళ మీద ఇంకా కక్ష సాధింపు